అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కటింగ్ చేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకున్నాము. చూడండి, లైనింగ్ క్లాత్కి హ్యాండ్కి చివరి భాగంలోని రెండు వైపులా కూడా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ పెట్టుకున్నాం కదండి. ఈ టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఆపోజిట్లో చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి చివరి భాగంలో క్లాత్ పీసెస్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ వెడల్పు 2 ఇంచీలు ఉండేటట్లు చూసుకొని క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపు చివరి భాగంలోని క్లాత్ పెట్టి పాదం వరుసన డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇదే విధంగా హ్యాండ్కి రెండొక వైపు కూడా ఈ చివరి భాగంలోని క్లాత్ పీస్ పెట్టి పాదం వరుసన డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్కి రెండు వైపులా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ 8 ఇంచీలు వచ్చిందండి. కరెక్ట్గా హ్యాండ్ లూజ్ 8 ఇంచీలు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు 1.5 ఇంచీలు పెట్టుకున్నాం కదండి. 1.5 ఇంచీలు చూసుకొని ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ వరకు కూడా ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఖర్చు 1.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచీలు ఖర్చు ఉండేటట్లు చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ చిన్న కటింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మార్కింగ్ దగ్గర క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉండకూడదండి, ఇక్కడ సమానంగా ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ కూడా హ్యాండ్ చివరి భాగంలో రెండు వైపులా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్ రైట్ సైడ్ పెట్టుకున్నాము. ఈ క్లాత్ పీస్ అనేది పైవైపు పెట్టుకున్నామండి. పాదం వరుసన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి రెండు వైపులా క్లాత్ పీస్ జాయింట్ చేసుకున్నాము. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది రైట్ సైడ్లో పెట్టుకొని ఈ క్లాత్ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ మెయిన్ క్లాత్ కూడా రెండు వైపులా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకున్నామండి. బ్లౌజ్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్లో పెట్టుకున్నాము. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది రాంగ్ సైడ్లో పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు మనం హ్యాండ్ చివరి భాగంలో క్లాత్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదండి, ఆ ఖర్చులు అనేవి బయటకు కనబడే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాము. కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్ పాయింట్ రెండు కూడా ఒక దగ్గరికి పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి హెమ్మింగ్ అనేది చేసుకోవట్లేదండి. హ్యాండ్ కింద భాగంలోని అంచు అనేది ఉంది కదా, అంచు కన్నా ప్లెయిన్ క్లాత్ అనేది 1/2 ఇంచీ క్లాత్ ఉందండి. కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ లైనింగ్ క్లాత్ మీద కూడా 1/2 ఇంచీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ 1/2 ఇంచీ ఉండేటట్లు చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంకా మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అదే విధంగా మనకి ఖర్చులు కూడా బయట వైపు కనబడవు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది ఓపెన్ చేసుకుని చూడండి, ఇప్పుడు ఖర్చు అనేది లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకున్నామండి. లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకొని చూడండి, ఈ కింద భాగంలోని లైనింగ్ క్లాత్కి చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ లోపల వైపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్కి అంచు దగ్గర ఈ చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి చివరి భాగంలోని క్లాత్ అనేది సరిపడలేదు కాబట్టి లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ మెయిన్ క్లాత్కి హ్యాండ్కి రెండు వైపులా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకున్నామండి. ఈ విధంగా హ్యాండ్స్కి ఎందుకు రెండు వైపులా క్లాత్ స్టిచ్ చేసుకున్నామంటే ఈ ఖర్చులు అనేవి మనకి హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కింద భాగంలోని ఖర్చులు అనేవి బయటకు కనబడవండి.
సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులు అనేవి లోపల వైపుకి వెళ్ళిపోతాయి. అందుకే హ్యాండ్కి రెండు వైపులా కూడా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకున్నాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి పిన్స్ పెట్టుకున్నాము. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కానీ ఈ లైనింగ్ క్లాత్ మీద కానీ ముడతలు పడకుండా నీట్గా ఈ విధంగా చేతితో సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్గా వేసుకుని కుట్టు కాకుండా కొంచెం పెద్ద కుట్టు వేసుకోండి. అదేవిధంగా మనం ఈ కుట్టు అనేది లైనింగ్ క్లాత్కి చివరి భాగంలోనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కానీ లైనింగ్ క్లాత్ మీద కానీ ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక హ్యాండ్ అనేది రెడీ చేసుకున్నామండి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ కోసం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందు నేను స్టిచ్ చేసుకోకుండా ఒకసారి చూపిస్తున్నాను. మనం పఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మార్కింగ్ చేసుకున్నాం, కటింగ్ పెట్టుకున్నాం కదా. అక్కడి నుంచి మన వైపుకి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెట్టుకోవాలి. మనకి అక్కడ 3 వస్తే 3, 4 వస్తే 4, ఎన్ని వస్తే అన్ని ఫ్రిల్స్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. సెంటర్ వరకు కూడా ఒకవైపు మనవే పెట్టుకున్నాం కదా, ఇంకొక వైపు ఆపోజిట్ కి పెట్టుకోవాలి. చూడండి, ఈ సెంటర్ మార్కింగ్ కి ఈ విధంగా ఆపోజిట్ లోని చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెట్టుకోవాలి. మనకి 3 ఫ్రిల్స్ వస్తే 3, 4 ఫ్రిల్స్ వస్తే 4 విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం పఫ్ కోసం ఎక్కువ క్లాత్ అనేది తీసుకోలేదు, కొంచెం పఫ్ అనేది కావాలి కాబట్టి ఈ విధంగా కొంచెం క్లాత్ తోటే మనం పఫ్ అనేది రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మనం బుట్ట కోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనం బుట్ట అనేది ఎక్కడ ఎండ్ చేయాలో కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మన వైపు వచ్చేటట్లు ఈ విధంగా దగ్గరగా చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెట్టుకోవాలి. సెంటర్ మార్కింగ్ వరకు మన వైపు పెట్టుకొని ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఆపోజిట్ లోని అంటే పాదం వైపుకి ఇప్పుడు ఈ ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నామండి. తక్కువ క్లాత్ తో బుట్ట అనేది కటింగ్ చేసుకున్న ఫ్రిల్స్ అనేది ఈ విధంగా ఆపోజిట్ లో పెట్టుకుంటే మనకి ఈ బుట్ట అనేది బాగా కనిపిస్తుందండి, బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ 8.5 ఇంచీలు. ఇప్పుడు ఈ విధంగా బుట్ట స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మన క్లాత్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్కి సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఖర్చు ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు చూసుకుంటే కరెక్ట్గా చంక రౌండ్కి ఈ హ్యాండ్ రౌండ్ అనేది సరిపోయింది 8.5 ఇంచీలు. ఈ విధంగా కాకుండా మనకి తక్కువ వచ్చింది అనుకోండి, చిన్న ఫ్రిల్ అనేది మనం కుట్టిప్పేస్తే సరిపోతుంది, లేదా ఎక్కువ వస్తే ఇంకొంచెం చిన్న ఫ్రిల్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ గా చంక భాగానికి హ్యాండ్ అనేది సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, హ్యాండ్ కి లోతు తీసుకున్న వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ అనేది బ్లౌజ్ వెనక భాగం వైపు పెట్టుకోవాలి. కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ రైట్ సైడ్ లో పెట్టుకున్నాము, హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకున్నాము. కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ కి సెంటర్ పాయింట్ అనేది పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం వైపుకి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము. హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. నేను 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి, అంటే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి బ్లౌజ్కి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను, అదేవిధంగా హ్యాండ్స్ కూడా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి ఈ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు మనం హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండొక వైపు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము.
ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కానీ ఈ చంక రౌండ్ కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండొక వైపు కూడా మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్నాము. చూడండి, హ్యాండ్కి కానీ మనకి బ్లౌజ్ మీద కానీ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్కి రెండు వైపులా కూడా బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నామండి. చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. అదే విధంగా బ్లౌజ్కి కూడా బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి క్లాత్ని బట్టి బుట్ట సైజ్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చండి. మనకి క్లాత్ అనేది తక్కువే ఉంది కాబట్టి చిన్న బుట్ట వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవడం వల్ల తక్కువ క్లాత్ అయినా కూడా బుట్ట అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. ఈ విధంగా మనం బ్లౌజ్కి రెండు వైపులా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.